అన్ని పనులు చేయలేరు, నలుగురిలోనూ కలవలేరు, అందరి పిల్లలతో కలిసి పాఠశాలకు వెళ్లలేరు. వీరే ఆటిజం కిడ్స్. స్పెషల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్లోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. అయితే కావాల్సిందల్లా కాస్త ప్రోత్సాహమే. అలాంటి పిల్లలను చేరదీసి వారి ప్రతిభకు సానబడుతోంది ప్రభాత సింధూరి పాఠశాల. చిట్టి ఆలోచనలకు పదును పెట్టి రంగులు అద్ది కాన్వస్పై అందమైన చిత్రాలను గీసి అందర్నీ అబ్బురపరిచారు. మిగతా పిల్లలకు తామేమీ తీసిపోమని సత్తా చాటారు. ఆటిజం కిడ్స్ ను అక్కును చేర్చుకుంటోంది గుంటూరులోని ప్రభాత సింధూరి ప్రత్యేక పిల్లల పాఠశాల. నిర్వాహకురాలు జయలక్ష్మి, మరికొందరు ఉపాధ్యాయులు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు పెయింటింగ్ పై ఆసక్తితో బొమ్మలు గీయటం నేర్చుకున్నారు. పక్షులు, దేవతలు, రాజకీయ నాయకుల చిత్రాలను ఆవిష్కరించారు. పెన్సిల్ డ్రాయింగ్, క్రయాన్స్ ఆర్ట్, కాన్వాస్ పెయింటింగ్ ఇలా భిన్నమైన రీతుల్లో బొమ్మలు గీసి ఆకట్టుకున్నారు. పేపర్లతో పూల బొకేలను తయారు చేసి వహ్వా అనిపించారు. ఎంతో సాధన చేసి బొమ్మలు గీశామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభాత సింధూరి బడిలో చేర్పించిన తర్వాత పిల్లల్లో చాలా మార్పు ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు, సాయిబాబా, తాజ్ మహల్, ఇంకా ఏమో మండల ఆర్ట్, చంద్రబాబు నాయుడు, మోదీ, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణుడు, శివుడు. టైం పట్టది కానీ చెప్పలేము. ఒక అటు ఇటుగా బ్రేక్ తీసుకున్నాం. 1 డే 1 వీక్ ఒక్కొక్కసారి పట్టుద్ది. అది ఆర్ట్ మ్యూజియం పెడతాను. అయితే నేను బొమ్మ వేసాను. ఎలిఫెంట్ జయామిస్ బొమ్మ వేసాను. ఎలిఫెంట్ డ్రాయింగ్స్ అన్నీ వేసాను. కృష్ణుడు, సీత, రాముడు, హనుమంతుడు వేసాను. ఒక మాటలో చెప్పాలంటే తనకున్న ఫ్యూచర్, తనకున్న ఇంట్రెస్ట్ని బయటకు తీశారు. ఇప్పుడు తను ఓన్ డ్రాయింగ్ తను చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఒకసారి ఒక డ్రాయింగ్ ఇచ్చామంటే అది అయ్యేదాకా ఇంకా వదలదు. ఇంకా ఏదైనా ఒక వర్క్ అంటూ అప్పచెప్పితే తను అయ్యే వరకు ఆపదు. ఇప్పుడు చాలా హ్యాపీ సార్. పుట్టినప్పటికీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అసలు పోలికే లేదంటాను. ఆటిజం కిడ్స్ గీసిన చిత్రాలతో ఎగ్జిబిషన్ పెట్టారు. ప్రముఖ వైద్యురాలు రాయపాటి మమతా సహకారంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. స్పెషల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ వేసిన బొమ్మలను చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి పిల్లలకు చేయూత అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. మంచి ఎగ్జిబిషన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్పెషల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ వీళ్ళు, డిఫరెంట్లీ ఏబుల్డ్ కిడ్స్ వీళ్ళు. మరి ఈ పెయింటింగ్స్ చూస్తే ఎక్కడ కూడా మనకు అలా అనిపించట్లేదు. సో క్రియేటివిటీకి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేదంటే దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఇట్లాంటి కిడ్స్ అందరినీ కూడా మనం దగ్గరికి తీసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాగున్నప్పుడు అందరు సపోర్ట్ ఇస్తారు. ఎప్పుడైతే అవసరమో అట్లాంటి కిడ్స్కి మనం గనక సపోర్ట్ ఇవ్వగలిగితే ఇదొక సెపరేట్ మూమెంట్ లాగా రావాలనేది. వాళ్ళకి ఇంకా గనక మనం సపోర్ట్ ఇస్తే మేబీ ఆ టాలెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఆటిజం పిల్లలు వేసిన చిత్రాలను వేలం వేసి వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని ప్రభాత సింధూరి నిర్వాహకులు తెలిపారు. పిల్లలందరూ కూడా వాళ్ళలో డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ఎవరిలో ఏ స్కిల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి దానిలో ట్రైన్ చేస్తూ ఉంటాము. అలా ట్రైన్ చేయడంలోనే ఈరోజు ఇంత మంచి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టడానికి అవకాశం దొరికింది. కలరింగ్తో స్టార్ట్ చేస్తామండి. ఏదైనా ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని అప్రోప్రియేట్ కలర్ చేయడం నేర్పిస్తాము. అలా చేసినప్పుడు ఇవన్నీ కూడా అంత అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దగల పిల్లలు. వాళ్ళని చూసి మాకు చాలా ఆనందం వేసి మమతా గారికి చాలా మంచి ఐడియా వచ్చింది. ఏంటంటే వాళ్ళ టాలెంట్ని మనం ఎలా ప్రపంచానికి చెప్పాలి, అలా చేసినందువల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం కలుగుతుంది అనేది మేము చాలా ఆలోచించి తను ఇలా ఒకటి చేద్దామని చెప్పి తన ఐడియాని మాకు చెప్పారు. మనం ఎక్కడికన్నా గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి కనుక గిఫ్ట్ ఇచ్చామంటే ఇలా ఫలానా వాళ్ళు చేశారు ఇది అని వాళ్ళకి చెప్పినట్లు ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉంటుంది అన్న ఆలోచనతోటి మా డీజీ గారు వచ్చినప్పుడు ఆయనకి మేము గిఫ్ట్ ఇచ్చాము. ఆయన అది గిఫ్ట్ తీసుకోకపోగా దాన్ని ఒక ఆక్షన్ లాగా పిల్లలకి మనం సేవ చేయాలి, సర్వీస్ చేయాలి అంటే
ఇట్లా అవసరమైన వాళ్ళకి చేయాలి, వాళ్ళకు ఒక ఇన్కమ్ జనరేట్ చేయాలి అన్నట్లు దాన్ని ఒక వేలం పాటలాగా పెట్టి మీరెంత ఇస్తారు అలా చెప్తే మా అసిస్టెంట్ గవర్నర్ గారు ఆయన చాలా పెద్ద మనసుతోటి నేను 10,000 ఇస్తాను అని ఒక్క పెయింటింగ్కి ఆయన 10,000 మాకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఆటిస్టిక్ చైల్డ్లోనూ ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంది. అలాగే వాళ్ళ పాప షీఈ్ వెరీ గుడ్ విత్ క్రాఫ్ట్ అండి. ఇవాళ మాకు బొకే ఇచ్చింది, ఎంత బాగా నచ్చిందో. అలా పిల్లల్ని టేక్ కేర్ చేస్తూ మనం ఒకళ్ళిద్దరు పిల్లల్ని మనమే కష్టం అనుకుంటున్న ఈ టైంలో 50 అండ్ స్పెషల్ నీడ్స్ కిడ్స్ని టేక్ కేర్ చేయటం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఫ్యూచర్ ఏమనుకుంటున్నామండి, జస్ట్ టు గివ్ అన్ ఐడియా, ప్రాబబ్లీ ఇది బై గాడ్స్ గ్రేస్ ఇఫ్ ఇట్ గోస్ వెల్ ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒకళ్ళు వెబ్సైట్కి హెల్ప్ చేస్తామన్నారు. సో వాళ్ళు వేసేవి కానీ క్రాఫ్ట్ కానీ ఏదైనా దానిలో పెడితే ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళకి అనేది ఒక ఉద్దేశం. అండ్ కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా, యాజ్ అనురాధ వాజ్ మెన్షనింగ్, కార్పొరేట్ గిఫ్ట్స్కి ఏదో ఒకటి మెషిన్స్ ఎంఎన్సీ కంపెనీలు తయారు చేసిన ఏదో గిఫ్ట్ ఇవ్వకుండా ప్రాబ్లీ ఈ పిల్లల్ని సపోర్ట్ చేసేటట్టు ఈ గిఫ్ట్స్ కానీ ఇస్తే కనుక వీళ్ళకి సహకరించినట్టు ఉంటుంది. అండ్ మనసుకి చాలా హ్యాపీ అండి ఇలా ఏమన్నా చేసినప్పుడు.